గోట్. ఈ సినిమా 3 అవర్స్ రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా బేసిక్ స్టోరీ ఏంటంటే, ఫ్యామిలీ అంతా కలిసి థాయిలాండ్‌కి ట్రిప్‌కి వెళ్తే, అక్కడ విజయ్ గారి కొడుకు చనిపోతాడు. అయితే చనిపోయిన కొడుకు తిరిగి మళ్ళీ ఎలా వస్తాడు? తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నని ఎందుకు చంపాలనుకుంటాడన్నదే సినిమా స్టోరీ. ఫుల్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళకముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, పర్లేదు బానే ఉంది. క్లైమాక్స్ పోర్షన్ బాగుంది. మీరు సిఎస్కే ఫైన్ అయితే ఇంకొంచెం బాగా కనెక్ట్ అవుతారు. ఆ క్లైమాక్స్ లోనే ఒక క్యామియో రోల్ కూడా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ బెటర్. ఫస్ట్ హాఫ్ లో రొటీన్ కామెడీ పెట్టి ఫన్ జనరేట్ చేయాలనుకున్నారు, అంతగా వర్కౌట్ కాదు. నాకు తెలిసి 3 అవర్స్ రన్ టైం అవసరం లేదు. మెయిన్ కీ పాయింట్స్ సెలెక్ట్ చేసుకుని ఒక 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైం తో తీస్తే సినిమా ఇంకొంచెం బాగుంది. మీనాక్షి చౌదరి గారు సినిమా మొత్తం ఉంటారేమో అనుకున్నా, కానీ చాలా తక్కువ రన్ టైమే ఉన్నారు. నేను విజిల్ పోడు సాంగ్ తమిళ్లో విన్నా. అక్కడ ఆ సాంగ్ కి ఉన్న బీజియం తెలుగులో ఆ సాంగ్ కి లేదు. ఆ బీజియం కొంచెం బాగుంటుంది. సో ఆ బీజియం కొంచెం యాడ్ చేయాల్సింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీన్స్ కూడా బానే ఉన్నాయి. విఎఫ్ఎక్స్ అయితే అక్కడక్కడ కొంచెం పూర్ గా ఉంది అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కూడా బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా టైం పాస్ కి ఒకసారి చూడొచ్చు. ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.